వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఇక ఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలు, ఉపాధ్యాయులు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశారు. విద్యార్థులు పాటలు పాడి అలరించారు. విద్యార్థుల ప్రతిభ గుర్తించిన నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు 5వ తరగతి విద్యార్థుల్లో మొదటి ర్యాంక్ సాధించిన వారికి 10,000 రూపాయలు, రెండవ ర్యాంక్ సాధించిన వారికి 5,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దీంతో పిల్లలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిల్లలకు ఏ అవసరమైనా తమను సంప్రదించాలని, వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. గాంధీ గారా, నెహ్రూనా అలాంటి తెలుసా మీకు? మీ స్కూల్లో చెప్తున్నారా? భగత్ సింగా? నువ్వు లేరా బాబు? ఒకసారి లేదు లేకు ఇట్రా. ఏం పేరు నేది? ఇట్రా. నీకు భగత్ సింగ్ అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం భగత్ సింగ్ అని? ఎందుకు ఇష్టం? భగత్ సింగ్ అంటే బాగా ఫైటింగ్ చేసి స్వాతంత్రం దినోత్సవం తెచ్చినందుకు. వెరీ గుడ్, మంచి జాబ్స్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? నేను ఆర్మీ సార్. ఆర్మీకి. ఇక్కడంతా కూడా ఏంటంటే మేము ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా మంచి ప్రోగ్రాం చేయాలని మా వాళ్ళు అనుకుంటుంటే, మా ఉద్దేశం ఏంటంటే మేము ఛానల్ పెట్టింది 10 సంవత్సరాలు అవుతుంది. 2015 జనవరి 1న పెట్టాం. అనేక రకాల టీవీ ఛానల్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా, రకరకాల ఛానల్స్. అవన్నీ బాగా డబ్బున్న వాళ్ళ గురించో లేదా పొలిటీషియన్స్, సినిమా యాక్టర్లు వాళ్ళ గురించి మాత్రమే వేస్తుంటారు. మరి సామాన్యులు అంటే మేము కూడా మీలాగే ఇట్లా చదువుకుని వచ్చినాను కాబట్టి ఒక సామాన్యుడి చేతిలో ఒక అస్త్రంలాగా ఉండాలని ఇది నెంబర్ 1 ఛానల్. నెంబర్ 1 ఎందుకు పెట్టామంటే చాలా ఉన్నాయి, 99 దాకా ఉన్నాయి ఛానల్స్. సామాన్యుడే నెంబర్ 1, అవునా కదా? మనందరం సామాన్య కుటుంబాల నుంచి వచ్చాం. రైతు పండించాలన్నా, ఒక చిన్న కార్మికుడు పనిచేస్తేనే పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తాయి. కాబట్టి నెంబర్ 1 సామాన్యుడు. అందుకని నెంబర్ 1 న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రాన్ని పెట్టాం. మరి వాళ్ళ బాల దినోత్సవం సందర్భంగా మనం ఎక్కడ ప్రోగ్రాం చేయాలంటే ఇలాంటి చోట చేయాలనుకున్నాం. నేను అనుకున్న దానికంటే ఇంకా సామాన్యంగా ఉంది ఈ స్కూలు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ బాల దినోత్సవం సందర్భంగా మా దగ్గరే ఇక్కడి నుంచి మా వాకబుల్ డిస్టెన్స్లోనే మన ఛానల్ కూడా పెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజమైన సేవ చేస్తారు టీచర్స్ కానీ. మేము చూస్తున్నాం ఇంత నుంచి మీ కళ్ళలో ఆనందం చూస్తున్నాయి. పిల్లల్ని చూస్తుంటే మీ సొంత పిల్లల్లాగానే వాళ్ళ గురించి పాటలు పాడించడం కానీ, ఆ పిల్లల గురించి కేరింగ్ కానీ నాకు అర్థమవుతుంది. ఇవాళ కార్పొరేట్ కాలేజీలు వచ్చి లక్షల్లో ఫీజులు తీసుకొని ఎవరు కూడా ఇంత హ్యాపీగా లేరు. నేను చాలా కాలేజీలు చూసా. ఇక్కడ ఓన్లీ ఏంటంటే లక్షల్లో ఫీజులు వసూలు చేయటం. వాళ్ళు ఎప్పుడు కమర్షియల్గానే ఆలోచిస్తారు. వాళ్ళు ఈ ప్రేమ, ఈ ఆప్యాయత లేదు. ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారిని చూసాం. ఆయన కూడా సొంత పిల్లల్లాగా వీళ్ళందరి దగ్గర ఇక్కడ గడిపి వాళ్ళొక ఒక ఉన్నతమైన భావి భారత పౌరుల తీర్చిదిద్దాలనే ఆశయం వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం సార్ మిమ్మల్ని. తర్వాత ఇక్కడ చాలామంది ఏంటంటే మనోడు ఒకతను భగత్ సింగ్ లాగా అవ్వాలన్నాడు. వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉన్నారు, ఆర్మీకి ఎలా ఉన్నారు అంటే ఇది ఒక మంచి ఆశయం అనమాట. అంటే వీళ్ళందరూ ఏంటంటే సామాన్య కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు ఎట్లాగా ఆలోచిస్తున్నారు. డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చాడు ఏం ఆలోచిస్తున్నాడు? ఐఏఎస్ అవ్వాలి, బాగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్ అవ్వాలి, మళ్ళీ వాడు కూడా డబ్బు సంపాదించిన ఆలోచన ఉన్నాడు. ఇక్కడ ఈ వాతావరణం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా దేశ సేవలోనే ఉండాలనే ఉద్దేశంతో ఉంటాం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూడటం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 1 to 5th వరకు ఉంది ఇక్కడ. ఎవరైతే 5th క్లాసు అంటే ఫైనల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మన ఛానల్ తరపు నుంచి ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 10,000, సెకండ్ మార్క్కి 5,000 రూపీస్ చొప్పున మేము ఇస్తాం అన్నమాట. మరి దాన్ని ఎంతమంది ఉన్నారు? 5వ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5th క్లాస్ వాళ్ళు ఉంచండి. వీళ్ళంతా మీరంతా 5th రైట్. మీరు రెడీగా ఉండండి. ఫస్ట్, సెకండ్ బాగా చదువుకొని మీరు మీ సార్ మా మార్కులు చూపిస్తారు. ఇదిగోనండి వీళ్ళకి 5th క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చినాయంటే మీకు 10,000 రూపాయలు మా ఛానల్ నుంచి ఇస్తాం, సరేనా? సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు. ఎంతమంది రెడీగా ఉన్నారు మీరు? కరెక్ట్గా చెప్పండి, ఎవరు కొడతారు?
మీరు వేస్టా? అర్థమైందా? ఓకేనా? రైట్. ఇక తర్వాత కూడా మనం ఎప్పుడన్నా మీకు ఏ అవసరం వచ్చినా మాకు కాంటాక్ట్ చేయండి. మధ్య మధ్య ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అవసరం మిమ్మల్ని కూడా మా దగ్గరికి ఒకసారి అంటే వీళ్ళకి కూడా తెలియాలి అసలు స్టూడియో ఎట్లా ఉంటుంది. ఈ అమ్మాయి న్యూస్ చదువుద్ది, యాంకరు, ఆయన మంచి జర్నలిస్టు, మా కెమెరామెన్లు, వీళ్ళు సామాన్యులు తెలియదు టీవీ ఛానల్ ఎట్లా ఉంటుందో, వీళ్ళు టీవీలో చూడటం మాత్రమే కదా. అట్లా మీలో కూడా ఎవరన్నా మంచిగా బాగా పాటలు పాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే పిల్లల్ని మా దాంట్లో పిల్లలకు కూడా ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. బాగా ఎవరన్నా పాడారంటే ఏమో మీరు కూడా యాంకర్ అవ్వచ్చు, ఈ అమ్మాయిలాగా శ్రావణిలాగా టీవీలో కనపడవచ్చు. అట్లా ఇంట్రెస్ట్ ఉంది ఎవరికన్నా ఆడపిల్లలు మీరు కూడా యాంకరింగ్ చేయాలని ఇట్లా ఈమెలాగా రావాలని కోరుకుందా? ఉందా మీకు? రైట్. ఉంటే ఒకసారి మేమేం చేస్తాం, ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఎవరన్నా బాగా ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం పిల్లల ప్రోగ్రాంలో, సరేనా? అట్లాగే మీరు ఆటల పోటీల్లో కూడా ఎవరన్నా ఆటలు ఇంట్రెస్ట్ ఉన్నారా? ఆటల పోటీల్లో ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ అది లేదు మీకు. ఏమైనా మీకు ఆటల పోటీల్లో కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి ఇంకా, ఎందుకంటే ఈ స్కూల్ మేము చెప్పాం కదా మాకు దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా మేము దేశం అంతా సేవ చేయవసరం, ఇది మన స్కూల్గా భావిస్తున్నాం. మీకు ఏదన్నా మీకు తోడుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మన హెడ్ మాస్టర్ గారికి, అట్లాగే మాకు ఇక్కడికి వచ్చి చేయాలి మా వాళ్ళు ఇదంతా సెట్ చేసిన మా స్టాఫ్ భానుకి, అలాగే మా సీనియర్ జర్నలిస్టు రవీంద్ర గారు, ఇంకా మా స్టాఫ్ అందరికి కూడా వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెబుతూ, ఎందుకంటే వీళ్ళు వచ్చి చూడబట్టే కదా ఇంత మారుమూలకు వచ్చి చూశారు కాబట్టి అందరికి కూడా ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మనం కేక్ కట్ చేసుకుందాం, తర్వాత మిగతా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ముఖ్యంగా చెప్పేది ఏంటి, అసలు నాకు మాట రావట్లే ఇన్నేళ్ళ తర్వాత 25 సంవత్సరాలు నేను. నా పేరు మారుతి. అసలు ఇంత బాగా జరగటం ఫస్ట్ టైం. అసలు మేమేదో చాక్లెట్లు బిస్కెట్లు పంచుకుంటాం, మేము మాట్లాడిస్తున్నాం, కానీ అసలు ఫస్ట్ టైంగా అసలు ఇట్లా జరగటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అసలు ఇట్లా రావటం చక్కగా అసలు చూస్తుంటే మాట రానట్టుంది, అంత బాగా జరిగింది, అంత సంతోషంగా ఉంది మాకు. పిల్లలకి అన్ని అవసరాలకి తీసుకొచ్చారు. ఈ మధ్య వరదల్లో అన్నీ పోయినాయి, మాకు అది తీసుకురావటం చాలా సంతోషకరమైన విషయం. అసలు చాలా బాగా జరిగింది. చిల్డ్రన్స్ డే అని చెప్పడంలో అసలు ఆశ్చర్యం ఇది లేదు, అంత బాగా జరిగింది. అంత బాగా చైర్మన్ గారు, స్టాఫ్ అందరూ బాగా ఇది చేసి మాకు మా స్కూల్ని గుర్తించినందుకు, ఇట్లా చేస్తున్నందుకు చాలా సంతోషకరం. ధన్యవాదాలు అందరికీ. నా పేరు మెర్సీ జోస్న అండి. 33 ఇయర్స్ సర్వీస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సమాజం అంటే మనం అందరమే కదా. మనకున్న ప్రతి సమస్యని మరి నేను చేరిన దగ్గర నుంచి చాలామంది పిల్లలు, చాలా తెలివైన పిల్లలు, బాగా చదివే పిల్లలు, కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం మా పిల్లలు బాగా చదువుతారు, ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ బాగా చేసుకుంటాం, కానీ ఎవరికీ తెలియదు మా నాయకుల గురించి చెప్పాలన్నా కానీ. మరి అట్లాంటిది మమ్మల్ని గుర్తించి చిల్డ్రన్స్ డే కూడా మేము ఈరోజు కేవలం నెహ్రూ గారి గురించి మాత్రం చెప్పాము. కొంచెం ఫ్యాన్సీ డ్రెస్గా నెహ్రూ గాంధీ గారిలాగా వస్తూ ఉంటారు, అంతవరకే, కానీ మేమే చేసుకుంటాం. కానీ మమ్మల్ని సమాజం గుర్తించి ఈరోజు మరి ఇంత ఆధిక్యత ఇచ్చినందుకు మరి నెంబర్ 1 ఛానల్ వారికి ముందుగా కృతజ్ఞతలు. మరి మేము చేరిన దగ్గర నుంచి కూడా ఏది కావాలన్నా మా టీచర్స్ని మేమే ఖర్చు పెట్టుకుంటాం. మరి యాసిడ్ అంటే అవి చూస్తే కూడా మాకు సంతోషం అనిపించింది. పిల్లలు శుభ్రంగా ఉండాలని మొన్న వరదల్లో కూడా మేమంతా సున్నాలు వేయించుకొని, తలుపులు పెట్టించుకొని, మొత్తం క్లీన్ చేయించుకొని, మరి టేబుల్స్ అన్నీ కూడా మేము పెయింట్లు వేయించుకొని క్లీన్ చేయించుకున్నాం. ప్రతిదీ మా ఖర్చే. కానీ ఈరోజు మరి సార్ గారు అడాప్ట్ చేసుకున్నారు. మా పిల్లలు బాగా చదివే పిల్లలకి మరి బహుమతి కూడా ప్రకటించారు. మరి అట్లాంటిది మంచి భవిష్యత్తు పిల్లలకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. మా కష్టాన్ని కూడా మీరు గుర్తించినందుకు మీకు వందనాలు తెలియజేస్తాం. ముగిస్తాం. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.